కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఖమ్మం పట్టణంలోని చెరుకూరి తోట ప్రాంగణంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ ఆధ్వర్యంలో వన సమారాధన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ వ్యవస్థాపకులు దేవకి వాసుదేవరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన సమారాధన మహోత్సవం ఆత్మీయ కుటుంబ వాతావరణంలో కొనసాగిందన్నారు. చిన్నారుల ఆటపాటలు, పెద్దల సాంస్కృతిక సామాజిక సూచనలు, పాల్గొన్న అందరి మధ్య పరస్పర స్నేహభావం ఇవన్నీ కలిపి ఒక ఉమ్మడి కుటుంబం వంటి హృద్యమైన వాతావరణాన్ని సృష్టించి కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయన్నారు. కార్యక్రమంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ విద్యార్థులతో పాటు శ్రీ రామకృష్ణ విద్యాలయానికి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, శిక్షకులు, వాలంటీర్లు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తి, స్ఫూర్తి మరియు సాంస్కృతిక వైభవాన్ని చేర్చారు. వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించడం సంస్థ అత్యంత ప్రాధాన్యతగా చేపట్టిన బాధ్యత అని పేర్కొంటూ, వేగంగా మారుతున్న ప్రపంచంలో యువత పోటీ శక్తి పెంచుకునేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీలో వివిధ రంగాల్లో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు శిక్షణ సర్టిఫికెట్లను ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ సంస్థ ప్రతినిధులు చంద్రశేఖర్, భునాల రామకృష్ణ, జయంత్ పటేల్, రామకృష్ణ విద్యాలయం కమిటీ అధ్యక్షురాలు దేవకి రూపవతి, ఎస్ఆర్కేవి ప్రధాన ఆచార్యులు సంతోష గౌతమ్, రాము, స్నేహలత, కళ్యాణి, ఉపాధ్యాయులు, శిక్షకులు, వాలంటీర్లు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జనయన విధినము చిహరణము కవిబుధ వినుత పద పద్మ విబుధ వినుత పద పద్మ మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా మమ ताप भर दो आन बान सारी आते एक धनुष के वार पे उतार दो. ఉచితంగానే నేర్పిస్తున్నాం. మీ దగ్గర నుంచి 500 రూపాయలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామకృష్ణ ఎవరు? రామకృష్ణ ఎవరు? సార్ పరిచయం ఉందా లేదా? ఎట్లా తినిపిస్తున్నారా? ఎట్లా సార్ పట్టుకుంటే అవుట్ అయిపోవాలి. భువనేశ్వర్ అవుట్. వేదిక ముందున్న పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ, మా వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా రామకృష్ణ విద్యాలయం బుడతలకి అందరికి కూడా నా శుభాభినందనలు. ఈ డిసెంబర్ 9కి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ మొదలుపెట్టి 13 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఏదైనా ఒక సంస్థ పెట్టిన తర్వాత ఎటువంటి లాభాపేక్ష లేకుండా నడవాలి, దేశం కోసం, ధర్మం కోసం, హితం కోసం పనిచేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక ఆనందం, ఆ పైనుంచి ఇచ్చే భగవంతుడి ఆశీస్సులు తప్పితే మనకి రూపాయల్లోనో లక్షల్లోనో లేకపోతే ఇంకోటి కొంతమంది మీద ఉంటే మళ్ళీ మనం లేని వాళ్ళు కూడా ప్రసన్నం చేసుకోవాలి. మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే.
వెళ్ళిపోతుంది, చాలా రకాల అన్యాయాలు జరుగుతున్నాయి. చాలా డాక్టర్స్ కూడా చంపడానికి AK-47 పెట్టుకొని ఉన్నారు. ఇట్లా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా ఒక స్కూల్ రన్ చేస్తున్నారు కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరు టీచర్స్ ద్వారాగా పిల్లలు ఎడ్యుకేట్ అయితే సమాజం బాగుపడుద్ది. కాబట్టి ఫస్ట్ ఆహార విప్లవం రావాలి సార్. ఇండియాలో ఆహార విప్లవం రావాలి. ఫస్ట్ ఏది సాధించాలన్నా ఫస్ట్ మనిషి బతికుండాలి కాబట్టి ఆహార విప్లవం రావాలి. బ్యాచ్ ఇక్కడ వివేకానంద ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత డిసిప్లైన్ అండ్ దాంతోపాటు Manda